మంగకి కట్టారు. అవును డాబర్ చేతులు 7 వారపు నగలు ధరించారటండి. గంగాదేవికి 7 వారపు నగలు ఉండేటమ్మా. మంగాదేవినండి ఆయన అప్పుడే చేసిన పశువు ముత్తలాగా ముస్తాబు చేశారు. అవునండి బంగారపు జడగంట ఎండి గడగంట బంగారపు జడగంట ఎండి గడగంట గంగాదేవి కదండి నినుము అద్దం కాడికెళ్ళి నీళ్ళ చూసుకుంది. ఇలా మీద నారు ఇంతేసాలు అనుకుందంట. మంగాదేవిని ముస్తాబు చేసినట్టు ఇలా మీద ఏ స్త్రీని కూడా ముస్తాబు చేయలేదట. అప్పుడే చేసిన పశువు ముత్తల మంగాదేవి ముస్తాబు చేశారు. ముస్తాబు చేసి మంగాదేవి కచీరి సావుడు కౌరంపారండి. అవునండి కచీరి సావుడు కౌరంపితే మంగాదేవి కూడా ఉన్నాం అందరూ అంటున్నారడా రాజు అడుగుల్లో పిల్లబోతున్నా రాజు ఎత్తెత్తి అడుగులు ఎత్తెత్తి అడుగులు సారా నాటల్లో రన్నముగా నడవాలా అడుగుల్లోనూ నడుస్తా ఉంటే మంగమ్మ తల్లి నీ చేతి గాజు చేతి గాజులు ఆడద్దమ్మా చెప్తా ఉన్నా బావలు ఉంటారు మరుదులు ఉంటారు. బావలకి మరుదులకి మన్నలకు చెయ్యాలి మధ్యలోనే మంగరాజు అన్నారండి. గంగాదేవిని ఎప్పుడైతే అన్నారు చిన్నతనం మీద కాళ్ళకి సిరు మువ్వలు కట్టుకుని మంగాదేవి అప్పుడే కళ్ళు గచ్చాల మువ్వలతో ఆవిడ సేవ సాకుండా సిట్టడు చిట్టడు పూలేసుకుని సావకుండా పెద్దడు కళ్ళు మంట మంగాదేవి వస్తుంది. మంగాదేవి ఎలా వస్తుందా ఆవిడ తొలసోట పూసాయ తొలకర మెరుపుల సాయమ్మ తొలసోట పూసాయ తల్లుకు నగసారే మంగా మెరుసు పూసాయ తొలకర మెరుపుల సాయ అంటే పరమటం మేకం పెట్టి తూర్పు ఉరుముది ఎంత తొలుకుమంటదో తొలక్కుమంది సభలో తొలక్కుమంది. తొలితోట్ల పువ్వు పూస్తే ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ఉంది. అంత అందంగా ఉందంట. ఎదుక్కులు ఇస్తాడు యాన వెంకటరామన్ వచ్చిన వారు ఎవరు బాబు అలవేలు మంగన మామి కూతురు అరవేలు మంగాదేవి యాన వెంకటరామన్ చూస్తాడు. వచ్చిన మంగే అలాగే మంగాదేవి వర్ణాలు మహానుభావులే మంగాదేవి వందాలు వర్ణిస్తారట. అన్నయ్య అయ్యో సోడారా చిన్న సోదర